హలో, వెల్కమ్ బ్యాక్ టు కోష్కా దేవాన్స్ ఛానల్. ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది, ఇది సర్కస్ పార్ట్ 2, బింగో సర్కస్ పార్ట్ 2 అని మీకు తెలుసుద్ది. చూడండి, ఇక్కడ మంచిగా అక్కోళ్ళు ఏదో చేస్తున్నారు, చూద్దాం. చాలా బాగా చేస్తున్నారు. ఇలాగా వీళ్ళు అలా చేస్తున్నారు అనుకున్నా ఫస్ట్లో. అమ్మ చెప్పింది అది వీళ్ళందరూ జిమ్నాస్టిక్స్లో నేర్చుకుంటారు ఫస్ట్, తర్వాత ఇలా చేయగలరు అని చెప్పింది. ఎందుకంటే హాఫ్ ఆఫ్ ద వీడియోస్ అన్నీ ఇలాంటివి ఎక్కువగా జిమ్నాస్టిక్స్తోనే ఉన్నాయి. బింగో సర్కస్ అంటే యూట్యూబ్లో అయితే వచ్చాయి చాలా వీడియోస్. బింగో సర్కస్లో అన్నీ ఉన్నాయి. మరి సరే, మీకు తెలుసా అది నేను సమ్మర్ మొత్తం ఓన్లీ మినియేచర్ కుకింగ్ లేదా తమ్ముడు చేసే కొన్ని చిన్న వీడియోస్ చేస్తాను. మిగిలినవి లేవు, వాటి మీద ఫోకస్. అంటే ఒడియాలు ఎలా చేస్తున్నాం మేము, ఇంకా పికిల్స్, ఇంకా మ్యాంగో కర్రీ ఎలా చేయాలని అలాంటివి నేను చూపిస్తాను మీ అందరికీ. మీరు కానీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయాలి. అందరూ ఊరిక చూసి తీసేస్తున్నారు, అప్పుడు వాచ్ ఓవర్ తక్కువ అయింది. వాచ్ ఓవర్ ఎక్కువ అయితే బాగుంటుంది, వాచ్ ఓవర్ తక్కువ అవ్వకూడదు. అప్పుడే గోల్డెన్ బటన్ అని ఇవన్నీ వస్తాయి. లెట్స్ గో ఇన్ ద టాపిక్. చాలా బాగుంది. ఇలాగా హ్యాండ్ స్టాండ్స్, స్ప్లిట్స్ కొన్ని నాకు వచ్చు. కార్డ్వీల్ అని హ్యాండ్ స్టాండ్ రావట్లే, స్ప్లిట్స్ వచ్చి నాకు బాగా. క్లాస్లో టైం ఉన్న నేను బాగా చేస్తాను. వాళ్ళు దిగుతున్నారట్టుంది. అవును, వాళ్ళు దిగుతున్నారు. ఈ షో అయిపోయినట్టుంది. నెక్స్ట్ చూద్దాం. వావ్, ఇది బాగుంది. నేను అనుకున్నా ఇది జిమ్నాస్టిక్స్తోనే ఉంటుంది అనుకున్నా ఇందాకట్టండి, కానీ ఇది అలా లేదు. వావ్, ఇందాక ఒక స్టిక్ చూసాను, ఇప్పుడు అదేదో రెడ్ కలర్లో ఉంది. అన్నక్కడి నుంచి వచ్చాడు అసలు. నాకు తెలిసి అక్క అరౌస్ పట్టుకుంటా ఉంటుంది, అన్నేమో వాటిని కొట్టేస్తున్నాడు. ఇప్పుడు అక్క ఆ చిన్న జోకర్ దగ్గర నుంచి కొన్ని ఆరోస్ తీసుకుంటుంది. తమ్ముడైతే ఇదేదో విచిత్రమైన దాంట్లో ఉందని చూస్తూనే ఉన్నాడు. అంటే వాడి ఎక్స్ప్రెషన్ ఎలా ఉందంటే, ఇదేందబ్బా ఫన్నీగా ఉంది, విచిత్రంగా ఉంది అన్నట్టుంది వాడి ఎక్స్ప్రెషన్. నా పక్కనే కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు వేరే అన్న వస్తున్నాడు అట్టు స్టేజ్ మీద, నాకు తెలిసి అన్న భయపడుతున్నాడు. నాకే భయం ఉంది. నన్ను పిలవలేదని నేను హ్యాపీగా ఉన్నాను. యాక్చువల్లీ నన్ను పిలుచుంటే నేను భయంగా పట్టుకునేదాన్ని. అన్న కూడా భయపడుతున్నాడు. ఇప్పుడు కొడతాడు అనుకుంటా. ఇప్పుడు
అనుకుంటున్నా. వెళ్ళిపోయాడు నేను చెప్పినట్టు. ఓకే, వావ్. అక్క వీళ్ళు ఇందాక దాంట్లో చూసినా ఇక్కడ చూసినా వాళ్ళు ఎందుకు భయపడట్లేదో నాకు తెలియదు. ఇందాక దాంట్లో అంత ఎత్తు నుంచి కింద పడి ఉంటే అయ్యేది బాగా. ఈ తగిలితే గట్టి అనుకో, తగిలితే నొప్పి అలా అత్తయ్యో. నిజంగానే ఈ గట్టి అట్టుంది. అది ఎలా కొడతారన్న, అక్కకి ఏమైనా డ్యామేజ్ అయితే డాడీ దేవాంశుని బయటకు తీసుకెళ్ళి ఆడుకుంటాడు. Bye and subscribe for more videos.